హెల్దీ అండ్ టేస్టీ సాలెడ్. వెయిట్ లాస్కి పనిచేస్తుంది, ఈవినింగ్ స్నాక్స్గా పనిచేస్తుంది, నైట్ డిన్నర్గా తినచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇది. దానికోసం కావాల్సిన పదార్థాలు అంటే ఇది చేసుకోవడం రాకనే కాదు, కొంతమందికి ఆ టైం గుర్తు రావాలి కదా ఏం చేసుకోవాలో అన్నది, అందుకని చేశాను. కార్న్ తీసుకున్నాను, స్వీట్ కార్ను, తర్వాత పల్లీలు, గ్రీన్ పీసు, తర్వాత మొలకలు వచ్చిన శనగలు 2 ఇంచెస్ పెరిగాయండి. శనగలు బాగా మొలక బాగా వచ్చాయి. అది ముందు వీడియో తీయడం క్లిప్ మిస్ అయింది. అవన్నీ స్టీమ్ మీద పెట్టాను అనమాట. ఉడకబెట్టక్కర్లేదు, అన్నీ తొందరగా ఉడికిపోతాయి కదా. ఉడకబెడితే అందులో అన్ని సారం అంతా పోతుంది, విటమిన్స్ అన్నీ పోతాయి. ఓన్లీ స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకుని వేడివేడిగా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ స్టీమ్ అవుతుండే లోపల నేను సరే అది మీకు చూపించడానికి నన్ను తీసి చూపిస్తాను అనమాట. స్టీమ్ అయ్యే లోపల నేను శనగలు, పల్లీలు, తర్వాత కార్న్, గ్రీన్ పీస్, సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, గ్రీన్ చిల్లీస్ కట్ చేసి ఉంచుకున్నాను, టమాటో సన్నగా, కొత్తిమీర చూడండి ఎక్కువ వేసుకున్నాను, నిమ్మకాయలు కూడా చెక్కలు తీసుకున్నాను కట్ చేసి, కొత్తిమీర ఎక్కువ తీసుకున్నాను, హిమాలయన్ పింక్ సాల్ట్, కొత్తిమీర బాగా వేస్తానండి, చాట్ మసాలా, కొంచెం కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేను కారం కూడా వేస్తాను, కొంచెం కారంగా ఉండాలని. పిల్లలకి కారం లేకుండా తీసి కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం కారం వేసాను అనమాట. ఇవన్నీ వేడివేడిగా ఉన్నాయి, ఇప్పుడే గిన్నెలో తీసేసుకోవాలి. చల్లారిపోయి కాకుండా ముందు అది స్టీమ్ అవుతున్న లోపల మనం ఇలా కట్ చేసి ఉంచుకున్నాం అండి. చాలా చేసుకోవడం చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా. అందుకోసం నాకు అందరికీ గుర్తురాదని కాదు, ఒక్కొక్కసారి ఏం చేసుకోవాలో అర్థం కాదు, సమయానికి గుర్తురాదు, అందుకని గుర్తు చేసుకునేటట్టు నేను గుర్తు చేసుకున్నాను, మీకు కూడా గుర్తు చేస్తున్నాను అనమాట. అందుకని ఆ గిన్నెలోని ఉడకబెట్టుకుని స్టీమ్ మీద బాయిల్ చేసుకుని అందులో వేసేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవన్నీ కలిపేసుకుని చాట్ చేసేసుకుందాం. అప్పుడు హెల్తీగా ఉంటుంది, టేస్ట్ చాలా ఈజీ. అన్నీ కట్ చేసి రెడీగా ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్తిమీర ఎక్కువ వేస్తున్నానండి, హిమాలయన్ పింక్ సాల్ట్ వేస్తున్నాను, కొంచెం కారం కూడా వేసాను నేను. తర్వాత లాస్ట్లో చూసి చాట్ మసాలాలో సాల్ట్ ఉంటుందండి, చూసుకుని సాల్ట్ వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైపోతుంది. ఇంకా రెడీ అయిపోయిందండి కార్న్ చాట్, శనగల చాట్ అనుకోండి, స్ప్రౌట్స్ చాట్ అని ఏదైనా పెట్టుకోవచ్చు పేరు మనం. మీరు కూడా ట్రై చేసి చూడండి, నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి వాళ్ళు మనం ఇంట్లో చేసుకున్న చాట్. ఇక్కడేమీ అస్మాన్ బయట కొనుక్కొని తినడానికి, అక్కడ బయట చాట్ బండ్లు అవే ఉండవండి. పెద్ద పెద్ద టౌన్స్లో ఉంటాయేమో కానీ మాకు ఇంకా అంత కల్చర్ రాలేదు. హోటల్స్లో అయితే ఉంటాయేమో కానీ ఇక్కడ హోటల్స్లో చేసుకున్న వాటికంటే మన ఇంట్లో చేసుకుని చాలా టేస్టీగా అనిపిస్తాయండి. మనకు తెలుస్తాయి కదా అందులో ఏం వేసుకున్నామో, ఏం చేస్తున్నామో, ఎలా చేసుకుంటున్నామో అని తెలుస్తుంది. ఇందులో ఎక్కడ కదా ఆయిల్ ఎక్కడ వాడలేదు, బాయిల్ చేయలేదు, అన్నీ స్టీమ్ మీదే పెట్టాను. చేసుకోవడం చాలా ఈజీ, టేస్టీగాను ఉంటుంది, హెల్తీగాను ఉంటుంది. థ్యాంక్ యూ.